అడుగుతున్నాడు. సో బీజేపీ కూడా అంతే అడుగుతోంది. నరేంద్ర మోడీకి ఓటు వేయమంటున్నారు కానీ అభ్యర్థుల గురించి ఎప్పుడు ఎక్కడా మాట్లాడలేదండి. పవన్ కళ్యాణ్ కూడా అంతే. ఈ అభ్యర్థులు ఎవరైతే ఏంటి అసలు చెట్టు చివరికి అలా వచ్చేలా ఉంది. మరి అట్లా డబ్బు వాళ్ళనే ఉంచేసుకోవచ్చు ఎవరినైతే. అది అసలు ఏమిటి అర్థం లేకుండా ఉంది. అభ్యర్థులు మార్పు ఒక జోకగానే ఉంది. ఎందుకు మార్చారో తెలియదు. ఇప్పుడు వెంకటరెడ్డి గారు కూడా మార్పులు చేసామన్నారు. విజయవాడ వెస్ట్ లో పనికిరాని అభ్యర్థి విజయవాడ సెంట్రల్ లో పనికి వస్తాడు. పక్క పక్కనే కదా, ఒకే ఊళ్ళో ఒక అభ్యర్థి అక్కడ పనికిరాడు, ఇక్కడ పనికి వస్తాడా. ఈ మార్పులన్నీ కూడా అభ్యర్థి ఎందుకు సంబంధం లేదు, మా పార్టీ తరఫున మా నాయకుడి తరఫునే ఎలక్షన్ జరుపుతాము అనేటువంటిది స్పష్టంగా తెలుస్తుంది. ఇక ఎత్తుగడలు బలాలు బలహీనతల గురించి రామకృష్ణ గారు చెప్పిన దాంట్లో వారి అసలు వాస్తవం ఏంటంటే వాళ్ళ పార్టీ నిర్మాణం జరగలేదండి. దానికోసం అసలు వ్యవస్థ లేదు, దానికి పార్టీ వ్యవస్థ లేదు. ఒక్క పవన్ కళ్యాణ్ ఆ నాదెండ్ల మనోహర్ అని ఇద్దరు మనుషులు కలిసి వస్తేనే పార్టీ కదులుతోంది. లేకపోతే ఎక్కడా కూడా పార్టీ యాక్టివిటీ లేదు. ఉంటే అండి నిజంగా అభ్యర్థులు అది ఇక్కడ సార్ ఉండండి, అభ్యర్థులు మీ దగ్గర నిజంగా ఉంటే ఈ క్షణంలో మార్చుకోకర్లా. మీరు ముందు నియోజకవర్గాన్ని తీసుకున్నారండి, కార్యకర్తల్ని నాయకులను చూసి తీసుకోలేదు. మీరు మాకు ఇవి కావాలి అని నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారు. అక్కడ మీ సామాజిక వర్గం బలంగా ఉందనో ఏ కారణంతో తీసుకున్నారో తెలియదు, కానీ ఆ ప్రాంతంలో నాయకుడు ఉండి మీరు తీసుకోలేదు. సో మీరేవో కొన్ని పేర్లు ఎంచుకొని తీసుకున్నారు. అందువల్ల ఇదంతా వచ్చిందండి. అవనిగడ్డ తీసుకున్నారు, అక్కడ మీకు అభ్యర్థి ఉండి తీసుకున్నారా? లేరని తెలిసి మళ్ళీ తెలుగుదేశం నుంచి వచ్చిన అభ్యర్థి నిలబెడుతున్నారు. బీజేపీ కూడా అంతే, కొన్ని నియోజకవర్గాలు తీసుకుంది. ఆ నియోజకవర్గాల్లో వాళ్ళకి నాయకులు లేరు. ఇప్పుడున్న నాయకులందరూ కూడా చాలా పార్టీల్లో హెలికాప్టర్ లో నేరుగా ల్యాండ్ అవుతున్నారండి. పారాచూట్ లీడర్స్ హెలికాప్టర్ లో ల్యాండ్ అయ్యి ఆ ఒక్క ఎలక్షన్ కి పబ్బం గడుపుకొని వెళ్తున్నారు అంతే. గెలిస్తే జాక్పాట్ కొడుతున్నారు, లేకపోతే ఓకే మళ్ళీ వాళ్ళ వ్యాపారం ఇంకొక పార్టీలో చేరి డబ్బులు చేసుకోవడం ఏదో చేసుకుంటున్నారు తప్పించి ఇక్కడ ఎవరు ప్రజలలో నుంచి ఎదిగిన మనిషి లేడు, ప్రజల్లోంచి ఎదిగిన నాయకులు లేరు. అలాంటి నాయకులు గౌరవిద్దాము, వాళ్ళకు సీట్ ఇచ్చి ప్రోత్సహిద్దాము అనేటువంటి ఆలోచన కూడా ఈ పార్టీలో కనిపించడం లేదు. సో జగన్ గారు చెప్పినట్టు విలువ మనుషులు కావాలి, ఆయన ముద్రతో గెలిచేటువంటి అభ్యర్థులు కావాలి. అలాంటి వాళ్ళని ఎంపిక చేసుకొని నన్ను చూసి ఓటు వేయండి, నేను మళ్ళీ వస్తేనే మీకు ఇవన్నీ ఇస్తాను, ఈ అభ్యర్థులు వాళ్ళ గురించి పట్టించుకోవద్దనే మాట ఆయనే చెప్తున్నాడు. మీకు ఏం కావాలన్నా నన్ను గెలిపించండి, పార్టీ సంగతి నేను చూసుకుంటా, విధానాల సంగతి నేను చూసుకుంటా, మిగతా వాళ్ళందరూ కూడా ఎందుకు పనికి వచ్చేటువంటి విషయాలు కాదు అనేటువంటి స్పష్టమైన సందేశం ఇస్తున్నారు. ఈ సమయంలో ఈ అభ్యర్థులు మార్పులు ఎందుకు మారుతున్నారు, ఎవరు మారుస్తున్నారు, ఇవన్నీ అనవసరం చర్చలాగా కనిపిస్తుంది.